హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పార్షియల్ ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి షార్ట్కట్ మెథడ్స్ మరియు ట్రిక్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఇక్కడ 2x - 5 by x - 3 whole square equal to a by x - 3 plus b by x - 3 whole square అని ఇచ్చి a plus b ఎంత అని చెప్పి అడిగారు. దీన్ని ఎలా చేస్తామంటే ఈ LHS సైడు 2x - 5ని అలాగే ఉంచేసి ఇక్కడ LCM చేసినట్లయితే a ఇంటూ x - 3 వస్తుంది ప్లస్ b వస్తుందమ్మా. అంటే ఇక్కడ డినామినేటర్లో ఏముంటుందో ఇక్కడ కూడా డినామినేటర్లో అదే ఉండి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ x - 3 1 టైమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేసాం. ఇంకా b అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఇప్పుడు a ప్లస్ b కనుక్కోవాలి. a ప్లస్ b కనుక్కోవాలంటే ఇక్కడ x కోఎఫిషియంట్స్ని కంపేర్ చేస్తే ఫస్ట్ కంపేర్ x కోఎఫిషియంట్ని కంపేర్ చేస్తే ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉందమ్మా 2 ఉంది. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది a ఉంది. అంటే a వాల్యూ ఏమొచ్చింది 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్స్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది -5, ఇక్కడ వచ్చేసి -3a ప్లస్ b అని చెప్పి ఉందమ్మా. సో -5 - 3 ఇంటూ a ఎంతమ్మా 2 కదా ప్లస్ b. సో -5 ఈ -3 ఇంటూ 2 అంటే -6, ఇటు తీసుకొస్తే ఏమైంది +6 ఈక్వల్ టు b అవుతుంది. సో b ఇక్కడ -5 + 6 ఎంతమ్మా 1 ఈక్వల్ టు b కదా. ఏనేమో 2 వచ్చింది, బీనేమో 1 వచ్చింది. సో a ప్లస్ b అంటే 1 + 2 3 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2x + 5 by x + 1 whole power 4 equal to a by x + 1 whole square plus b by x + 1 whole power 4 దెన్ a, b ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ దీన్ని ఒక చిన్న సింపుల్ ట్రిక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తాను. ఇక్కడ x బదులు 0 తీసుకుంటే a ప్లస్ b వస్తుంది కాబట్టి నేను ఇక్కడ x బదులు 0 తీసుకుంటాను. x బదులు 0 తీసుకుంటే చూడండి ఇప్పుడు ఏమైందో 2 × 0 + 5 by ఓకేనా. ఇక్కడ వచ్చేసి 0 + 1 whole power 4 అవుతుంది. సో a by 0 + 1 whole square ప్లస్ b by 0 + 1 whole power 4 అవుతుంది. ఇక్కడ 2 × 0 0 కదా, 0 + 5 ఏమైంది 5 by 1 power 4 అంటే 1 అలాగే ఉంచేసేయండి. ఇక్కడ a by 1² అంటే a ప్లస్ b by 1 power 4 అంటే b. సో a ప్లస్ b అనేది 5 వచ్చింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. a ప్లస్ b 5 వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సింది a, b కదా. సరే, ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్దాం. ఆప్షన్స్ ఇక్కడ ఏముందమ్మా 1, 2 1 + 2 ఏమైంది 3 అయింది. కానీ ఇక్కడ ఎంత వచ్చింది 5 కాబట్టి ఇది కాదు. ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. 1 + 3 ఎంత వచ్చిందమ్మా 4 కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. 2 + 3 ఎంతమ్మా 5 కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి. 2 + 4 6 కదా, కానీ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద నంబర్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ x + 2 by x² ఇంటూ x² - 1 అని చెప్పించారు. ఇక్కడ డినామినేటర్లో x² ఇంటూ x² - 1 ఉంది. ఓకే, x²ని ఎలా రాయొచ్చు x ఇంటూ xగా రాస్తాం. అలాగే x² - 1 ఎలా రాస్తాం x - 1 ఇంటూ x + 1గా రాస్తాం. కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయేమో 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి ఎన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి అంటే 4 ఉంటాయి. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ if 3x² + 5 by x² + 1 whole square equal to a by x² + 1 plus b by x² + 1 whole square then a, b ఈక్వల్ టు. చూడండి ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఈ డినామినేటర్లో ఉన్నటువంటి x² + 1ని y అని చెప్పి తీసుకుంటున్నాను. అప్పుడు x² ఏమైంది y - 1 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 3 × x² అంటే y - 1 ప్లస్ 5 బై x² + 1 అంటే y కాబట్టి y² అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ a బై x² + 1 అంటే y కదమ్మా బై y ప్లస్ b బై y² ఇదేమైంది x² + 1 అంటే y కాబట్టి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి y² అవుతుంది. నెంబర్ 3 × y 3y - 3 + 5 ఈక్వల్ టు
ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమైంది ఏవై ప్లస్ బి, ఇక్కడ వై స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంటుంది, ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో చూడమ్మా 3y ప్లస్ 2 ఈక్వల్ టు ఏవై ప్లస్ బి అవుతుంది. చూడండి ఇప్పుడు సింపుల్గా వై కోఎఫిషియంట్స్ని కంపేర్ చేయండి, ఏ ఈక్వల్ టు 3 అవుతుంది. కాన్స్టెంట్ని కంపేర్ చేయండి, బి ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఏ కామా బి అంటే 3, 2 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2x ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2 దెన్ ఏ కామా బి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ మైనస్ 1 అని చెప్పి ఉంది కదా, ఈ ఎక్స్ మైనస్ 1ని 0కి ఈక్వల్ చేయండి అంటే ఎక్స్ 1 వస్తుంది. ఎక్స్ 1 కాబట్టి ఇప్పుడు ఏమైందంటే కంపేర్ చేస్తే 2x ప్లస్ 1 బై ఓకే ఈ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మైనస్ 2 ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్ 1 కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 2 ఇంటూ 1 ప్లస్ 1 బై 1 మైనస్ 2 అంటే 3 బై మైనస్ 1 ఎంత వస్తుందమ్మా, -3 వస్తుంది ఏ అనేది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డినామినేటర్ ఏముందమ్మా ఎక్స్ మైనస్ 2, కాబట్టి ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు వీటిని కంపేర్ చేస్తే 2x ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 అనేది బీకి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ ఎక్స్ మైనస్ 2 రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 2 ఇంటూ 2 ప్లస్ 1 బై 2 మైనస్ 1, 4 ప్లస్ 1 బై 1 అంటే 5 వస్తుంది. ఇక్కడేమో ఏ -3 వస్తుంది, బి ఏమో 5 వస్తుంది. -3, 5 ఎక్కడుందో చూడమ్మా, ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 1 మైనస్ ఎక్స్ ప్లస్ 6x స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3/x ప్లస్ ఏ బై 1 మైనస్ ఎక్స్ దెన్ ఏ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ నేనేం చేస్తున్నాను చూడండి, 1 మైనస్ ఎక్స్ ప్లస్ 6x స్క్వేర్ బై ఇక్కడ ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే ఈక్వల్ టు 3/x ప్లస్ ఏ బై 1 మైనస్ ఎక్స్ అమ్మ. ఇప్పుడు ఈ 1 మైనస్ ఎక్స్ని 0 అని చెప్పి తీసుకుంటే ఓకే అప్పుడు 1 ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే ఇప్పుడు వీటిని కంపేర్ చేస్తే చూడమ్మా ఈ 1 మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తే ఏ ఈక్వల్ టు అవుతుంది. అంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ 6x స్క్వేర్ బై ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 మైనస్ 1 ప్లస్ 6 ఇంటూ 1 స్క్వేర్ బై 1, ఈ 1 క్యాన్సిల్ అయిపోతే 6 ఇంటూ 1 స్క్వేర్ ఏమవుతుందమ్మా 6 అవుతుంది. సో ఏ వాల్యూ 6. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3x ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్ టు ఏ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై 2x స్క్వేర్ ప్లస్ 3 దెన్ ఏ ప్లస్ సి మైనస్ బి అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ ఎలా చేస్తానంటే మామూలుగా జనరల్ మెథడ్లో చేద్దామమ్మా. ఇక్కడ న్యూమరేటర్ ఏముంది 3x ప్లస్ 2 ఉంది. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ని కంపేర్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది ఇక్కడ అసలు లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ని కంపేర్ చేద్దాం. అంటే 0 ఈక్వల్ టు 2a, అలాగే బిఎక్స్ ఇంటూ ఎక్స్ బిఎక్స్ స్క్వేర్ కాబట్టి జస్ట్ బి వస్తుంది. అంటే 2a ప్లస్ బి ఈక్వల్ టు 0 అనేది ఈక్వేషన్ 1 అని చెప్పి అనుకోండి. ఈసారి కాన్స్టెంట్ టర్మ్స్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముందమ్మా 2 ఉంది. ఇక్కడ a ఇంటూ 3 ఉంటుంది. ఓకే ప్లస్ సి ఇంటూ 1 సి ఉంటుంది, 3a ప్లస్ సి ఉంటుంది. ఓకే దీని ఈక్వేషన్ నెంబర్ 2 అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు ఈ 1ని 2ని ఎలా రాస్తాను చూడమ్మా, 3a ప్లస్ సి ఈక్వల్ టు 2, అలాగే 2a ప్లస్ బి ఈక్వల్ టు 0. సో సబ్ట్రాక్ట్ చేద్దాం. 3a మైనస్ 2a ఏ అవుతుంది, ఇక్కడ ప్లస్ సి ఇది వచ్చేసి మైనస్ బి ఈక్వల్ టు 2 మైనస్ 0 2. సో ఇక్కడ అడిగింది ఏంటి ఏ ప్లస్ సి మైనస్ బీనే కదా, ఎంత వచ్చిందమ్మా 2 వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. చూడండి దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ బై ఎక్స్ ఉంది కదా, ఏ కావాలంటే ఇక్కడ డినామినేటర్లో ఏముంది ఎక్స్ కదా, దాన్ని 0 తీసుకోండి. ఎక్స్ 0 తీసుకుంటే ఓకే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 0 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 0 స్క్వేర్ ప్లస్ 1 అంటే
ఇది ఏమొస్తుందంటే ఏ ఈక్వల్ టు 1² 1 అంటే 1 వస్తుంది. ఏ వాల్యూ వచ్చింది 1 అని. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సి వాల్యూ రావాలి కదా. జనరల్గా మనం ఏ మెథడ్ వాడతామో అదే మెథడ్ అప్లై చేద్దాం. x+1² ఈక్వల్ టు ఏ ఇంటూ x² + 1 ప్లస్ bx ప్లస్ సి ఇంటూ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ టర్మ్స్ని కంపేర్ చేద్దాం. మామూలుగా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 2x + 1 వస్తుంది. ఇక్కడ ఎక్స్ టర్మ్ అనేది ఉండదు. సో bx ఇంటూ ఎక్స్ bx² ప్లస్ cx వస్తుంది. అంటే ఇక్కడే ఉంటుంది ఎక్స్ టర్మ్. ఇక్కడేమో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉందమ్మా 2, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి సి. కాబట్టి ఎక్స్ టర్మ్స్ని కంపేర్ చేస్తే సి 2 వచ్చింది, ఏనేమో 1 వచ్చింది, సినేమో 2 వచ్చింది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ a/c అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే సైన్ π/6 కదా 1/2 అయ్యేది, కాబట్టి π/6 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2x + 1/x² + 1 × x - 1 ఈక్వల్ టు ax + b/x² + 1 ప్లస్ c/x - 1 అని ఇచ్చి ఏ వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ మనకి ఏ వాల్యూ రావాలంటే ఫస్ట్ మనం ఇక్కడ సి వాల్యూ కనుక్కుందాం, తర్వాత ఏ వాల్యూ రాబడదాం. సో జనరల్ మెథడ్ అప్లై చేద్దాం. ఇక్కడ న్యూమరేటర్లో 2x + 1 ఉంది. ఎల్సిఎం చేసినట్లయితే ax + b ఇంటూ x - 1 ప్లస్ సి ఇంటూ x² + 1 వస్తుంది. దీన్ని అలా ఉంచేసేయండి. జనరల్గా సి రావాలంటే ఇక్కడ డినామినేటర్లో ఏముంది x - 1. సో x - 1 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 1 వస్తుంది. కాబట్టి సి ఏమైందంటే ఈ x - 1 క్యాన్సిల్ అయిపోతే సి ఈక్వల్ టు ఏమైంది చెప్పండి, 2x + 1/x² + 1 కాబట్టి ఈ x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 1 + 1/1² + 1. సో 2 × 1 + 1 అంటే 2 + 1 అంటే 3/1² + 1 అంటే 2. అంటే సి వాల్యూ ఎంత వచ్చిందమ్మా 3/2 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే x² టర్మ్ని కంపేర్ చేద్దాం. x² టర్మ్ని కంపేర్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి లేదు కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ ax ఇంటూ ఎక్స్ ax² వస్తుంది. అలాగే ఇక్కడ cx² ఉంది. అంటే x² కోఎఫిషియంట్ ఏ ఉంది ప్లస్ x² కోఎఫిషియంట్ సి ఉంది. అంటే a + c = 0 కదా. కాబట్టి ఏ ఈక్వల్ టు ఏమైంది -c అయింది. ఆల్రెడీ సి వాల్యూ 3/2 వచ్చింది కాబట్టి -3/2 వస్తుంది. ఏ వాల్యూ ఎంత వస్తుందమ్మా -3/2 వస్తుంది. నెక్స్ట్ వన్ 5x² + 1/x³ - 1 ఈక్వల్ టు అని ఇచ్చారు. దీన్ని అసలు మనం ఏ చేయకుండానే చూసే ఆన్సర్ చెప్పేయచ్చు. ఎలా అంటే ఇక్కడ x - 2 x - 1 ఉంది. ఇవి రెండు మల్టిప్లై చేసిన x² వస్తుంది, కానీ ఇక్కడ x³ ఉంది కాబట్టి ఇది కాదు. x - 2 × x - 1 ఇక్కడ కూడా అంతే x² వస్తుంది కాబట్టి అది కాదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి x - 5 × x - 1 మల్టిప్లై చేస్తే x² వస్తుంది, కానీ ఈ ఒక్క సిచ్యువేషన్లో x × x² x³ వస్తుంది, ఇక్కడ x³ ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్ 3x + 7/x - 1 × x - 2 ఈక్వల్ టు అని ఇచ్చారు. ఏ వాల్యూ తెలియాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏముంది చూడమ్మా 3x + 7/x - 2 అనేదాన్ని ఏగా తీసుకోండి. అలాగే బి వచ్చేసి 3x + 7/x - 1గా తీసుకోండి. 3x + 7/x - 2 తీసుకున్నామంటే ఇక్కడ ఏమున్నట్టు అర్థం x - 1 అంటే x - 1 = 0 అంటే x ఈక్వల్ టు ఏమైద్ది 1 అయిద్ది. సో సబ్స్టిట్యూట్ చేయండి 3 × 1 + 7/1 - 2. సో 3 + 7 ఎంతమ్మా 10 10/-1 అంటే -10 వస్తుంది. ఓకే, ఇదేమి x - 1 తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకోవాలి x - 2 = 0 తీసుకోవాలి. అంటే x = 2 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 2 + 7/2 - 1. సో 6 + 7 అంటే 13 13/1 అంటే 13. కాబట్టి ఇక్కడ మనకి x - 1ని కాన్స్టెంట్గా తీసుకుంటే ఇక్కడ ఇక్కడ ఏమొచ్చిందమ్మా -10 కదా. సో -10/x - 1 అంటే ఇక్కడ ఏ ప్లేస్లో -10 అనమాట. అలాగే ప్లస్ బి వచ్చేసి 13, ఇది వచ్చేసి x - 2 13/x - 2 -10/x - 1 ఎక్కడ ఉందో చూడమ్మా, ఇది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా ఇక్కడ 3x - 1/x - 1 × x - 2 × x - 3 అని చెప్పి ఇచ్చారు. సో ఫస్ట్ ఏముంది x - 1 కదా. సో x - 1 = 0 తీసుకోండి అంటే x = 1 వస్తుంది.
ఇది తీసేసి ఏ రాసేయండి. ఏ ఈక్వల్ టు 3x మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి 1. 3 ఇంటూ 1 మైనస్ 1 బై 1 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 3. సో 3 మైనస్ 1 ఎంతమ్మా 2 బై 1 మైనస్ 2 అంటే మైనస్ 1, 1 మైనస్ 3 అంటే మైనస్ 2. సో ఏమొస్తుంది 2 బై 2 వస్తుంది. 2 బై 2 అంటే ఎంతమ్మా 1 కదా. సో ఏ వాల్యూ అనేది 1 వచ్చింది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో కానీ మనం చూసినట్లయితే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి ఈ రెండు కాదు, ఈ రెండు రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది సి అయినా అయి ఉండొచ్చు, డి అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు బి వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, ఎక్స్ మైనస్ 2 కదా. ఆ ఎక్స్ మైనస్ 2ని 0 తీసుకోండి, అప్పుడు ఎక్స్ ఏమొస్తుంది 2 వస్తుంది. సో ఇప్పుడు బి ఏమైందంటే ఎక్స్ మైనస్ 2ని మినహాయించి మిగతాదంతా రాసేయండి. 3x మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 2 మైనస్ 1 బై 2 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 3. సో ఏమొస్తుందమ్మా 6 మైనస్ 1 బై 2 మైనస్ 1 అంటే 1, 2 మైనస్ 3 అంటే మైనస్ 1. సో 5 బై మైనస్ 1 మైనస్ 5 వస్తుంది. చూడండి ఇక్కడేమో ప్లస్ 5 ఉంది, ఇక్కడేమో మైనస్ 5 ఉంది. మనకు వచ్చింది మైనస్ 5 కదా. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక సి కనుక్కునే పని లేకుండానే మనకు ఆన్సర్ వచ్చేసింది. సి ఎంతమ్మా 4 అని క్లియర్గా చెప్పేసేయచ్చు. చూడమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ కే బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని ఇచ్చి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీనికి జనరల్ మెథడే ఈజీగా ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈక్వల్ ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఇదేమో 1 టైం ఉంది, ఇక్కడేమో 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ కే అవుతుంది. సో ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ని మనం ఈక్వల్ చేస్తే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 5 ఉంది, ఇక్కడ 1 ఇంటూ 2 2 ఉంటుంది, ఇక్కడ కే అనేది కాన్స్టెంట్ టర్మ్. సో కే ఈక్వల్ టు 5 మైనస్ 2 అంటే 3 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2x ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఇలా ఉంది. సో ఇక్కడ మనం ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మైనస్లో వస్తుంది కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్ కష్టంగా ఉంటుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేద్దాం. ఒకవేళ 1 తీసుకున్నా మైనస్లోనే ఉంటుంది, 2 తీసుకుంటే 0 అయిపోయింది. డినామినేటర్లో 0 ఉంటే ఇన్ఫైనైట్ వస్తుంది కాబట్టి అది కాదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 తీసుకుందాం, ఎక్స్ బదులు 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమైతే చూడండి 2 ఇంటూ 3 ప్లస్ 1 బై 3 మైనస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ బై 3 మైనస్ 2 ప్లస్ బి బై 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై 3 మైనస్ 2 హోల్ క్యూబ్. సో ఇప్పుడు చూడమ్మా 2 ఇంటూ 3 ఏమైతే 6 ప్లస్ 1 బై 3 మైనస్ 2 అంటే 1 హోల్ క్యూబ్ 1 అవుతుంది. ఏ బై 3 మైనస్ 2 అంటే ఏ ప్లస్ బి బై 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే బి ప్లస్ సి బై 3 మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే సి బై 1 అంటే 1 వస్తుంది. సో టోటల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 7 వచ్చింది. ఏ ప్లస్ బి ప్లస్ సి 7 వచ్చింది. కానీ ఇక్కడ ఏ కామా బి కామా సి అంతా అన్నారు. ఇప్పుడు ఆప్షన్ మెథడ్లో చెక్ చేసుకుందాం. ఇక్కడ 1 కామా 1 కామా 3 ఇచ్చారు కదా, ఈ మూడింటిని యాడ్ చేయండి. 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 3 5 వస్తుంది కాబట్టి ఇది కాదు. 0 1 4 అని ఇచ్చారు, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 4 5 కాబట్టి ఇది కూడా కాదు. కానీ మనకి ఎంత రావాలి 7 రావాలి. 0 ప్లస్ 2 2, 2 ప్లస్ 5 7. ఓకే ఇక్కడ వచ్చింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. దీంట్లో కూడా చెక్ చేసుకోండి 2 ప్లస్ 5 7, 7 ప్లస్ 3 10 కాబట్టి ఇది కూడా కాదు. ఈ విధంగా మనం డిఫరెంట్ మెథడ్స్ని మనం అప్లై చేసి ఆన్సర్ని గ్రహించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి 13x ప్లస్ 4 బై 2x ప్లస్ 1 ఇంటూ 3x ప్లస్ 1 ఈక్వల్ టు ఏ బై 2x ప్లస్ 1 ప్లస్ బి బై 3x ప్లస్ 1 అని ఇచ్చారు. అయితే ఏ కామా బి ఎంత అని అడిగారు. చూడమ్మా దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ అన్ని ప్లస్ 1లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ అనేది 0 తీసుకోండి. అంటే 13 ఇంటూ 0 0 ప్లస్ 4 అంటే 4 బై 0 ప్లస్ 1 అంటే 1 ఇంటూ 0 ప్లస్ 1 అంటే 1 ఈక్వల్ టు ఏ బై 2 ఇంటూ 0 0 ప్లస్ 1 1 అనమాట ప్లస్ బి బై 3 ఇంటూ 0 0 ప్లస్ 1 1. సో టోటల్గా ఏ ప్లస్ బి అనేది 4 వచ్చింది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో 4 ఏదో వస్తుందో చెక్ చేసుకుందాం. 2 కామా 3 2 ప్లస్ 3 5 కాబట్టి ఇది కాదు. 5 కామా 1 5 ప్లస్ 1 6 కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 5 కామా మైనస్ 1 5 మైనస్ 1 4 కదా వచ్చేది కాబట్టి ఆప్షన్ సి రైట్ అవుతుంది. ఒకవేళ డీకి కూడా వెళ్ళండి 4 మైనస్ 1 3 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఈ విధంగా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు.
నెక్స్ట్ వన్ 7x మైనస్ 17 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 3 ఈక్వల్ టు m బై x మైనస్ 1 ప్లస్ k బై x మైనస్ 3 దెన్ m మైనస్ k మైనస్ 1 అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ x ఈక్వల్ టు 1 తీసుకున్నామంటే ఇక్కడ డినామినేటర్ 0 అయింది. ఒకవేళ 3 తీసుకుంటే ఇక్కడ డినామినేటర్ 0 అయింది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో తీసుకుందాం, అంటే x ఈక్వల్ టు 2 తీసుకుందాం. అప్పుడు 7 ఇంటూ 2 మైనస్ 17 బై 2 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 3 ఈక్వల్ టు m బై 2 మైనస్ 1 ప్లస్ k బై 2 మైనస్ 3. సో ఇక్కడ 7 2s ఎంతమ్మా 14 మైనస్ 17 బై 2 మైనస్ 1 1 2 మైనస్ 3 మైనస్ 1 ఈక్వల్ టు m బై 2 మైనస్ 1 అంటే 1 ప్లస్ 2 ఇక్కడ k బై 2 మైనస్ 3 అంటే k బై మైనస్ 1 అవుతుంది. సో ఇప్పుడు చూడండి 14 మైనస్ 17 అంటే మైనస్ 3 బై మైనస్ 1 ఈక్వల్ టు m ప్లస్ k బై మైనస్ 1 అంటే మైనస్ k వస్తుంది. సో టోటల్గా మైనస్ బై మైనస్ అంటే ప్లస్ అవుద్ది. ఇక్కడ మనకేం వస్తుంది 3 ఈక్వల్ టు m మైనస్ k వస్తుంది. కానీ మనల్ని ఏమడిగారు m మైనస్ k మైనస్ 1 అన్నారు. కాబట్టి ఇక్కడ ఒక మైనస్ 1 ఇవ్వండి, ఇక్కడ ఒక మైనస్ 1 ఇవ్వండి. 3 మైనస్ 1 ఎంత 2 ఈక్వల్ టు m మైనస్ k మైనస్ 1. మనకు కావాల్సినటువంటి m మైనస్ k మైనస్ 1 అనేది 2 వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఈ విధంగా ఇచ్చి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ సికి డినామినేటర్లో ఏముంది ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అని ఉంది కదా, కాబట్టి ఆ డినామినేటర్లో ఉన్నదాన్ని 0కి ఈక్వల్ చేయండి. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ 0 అంటే ఎక్స్ ప్లస్ 3 0 అయింది, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 అయింది. ఇప్పుడు మనకి సి ఏమైందంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ చేసి దాన్ని సికి ఈక్వల్ చేసేయండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 15 బై 2x ప్లస్ 3 అవుతుంది. ఈ ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 13 ఇంటూ మైనస్ 3 ప్లస్ 15 బై 2 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది. మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదమ్మా, 13 3s ఏమవుతుంది 39 అవుతుంది. ప్లస్ 15 బై 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6 ప్లస్ 3 అవుతుంది. 15 ప్లస్ 9 24 మైనస్ 39 అంటే మైనస్ 15 బై మైనస్ 6 ప్లస్ 3 మైనస్ 3. సో 5 వస్తుంది. సో 5 అనేది ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 6x స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ ప్లస్ 3 బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఏ బై 1 ప్లస్ ఎక్స్ అని ఇచ్చి ఏ వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ డినామినేటర్లో ఏముందమ్మా 1 ప్లస్ ఎక్స్ కదా, కాబట్టి చూడండి ఏం చేస్తామంటే ఈ 1 ప్లస్ ఎక్స్ని 0 అనుకోండి, అప్పుడు ఎక్స్ ఏమొస్తుంది మైనస్ 1 వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు యాక్చువల్గా 1 మైనస్ ఎక్స్ ప్లస్ 6x స్క్వేర్ బై దీన్ని ఎలా రాయొచ్చు అమ్మా ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అని రాయొచ్చు. ఇక్కడ దీంతో కంపేర్ చేస్తాం కాబట్టి ఏ బై 1 ప్లస్ ఎక్స్ అంటే ఇది తీసేసేసేయండి. ఇప్పుడు ఈ మైనస్ 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 మైనస్ 1 ప్లస్ 6 ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎంతమ్మా మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఈక్వల్ టు ఏ. సో 1 ప్లస్ 1 ప్లస్ 6 ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ 6 అవుతుంది. సో మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 ఈక్వల్ టు ఏ అవుతుంది. సో చూడండి ఏ ఈక్వల్ టు 6 ప్లస్ 2 అంటే 8 బై మైనస్ 2 అంటే ఏ వాల్యూ మైనస్ 4 వస్తుంది. మైనస్ 4 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ అని చెప్పి ఇలా ఇచ్చారు. ఇక్కడ మొదట ఏముందమ్మా ఎక్స్ మైనస్ 2 కదా, ఆ ఎక్స్ మైనస్ 2ని 0 తీసుకోండి, అంటే ఎక్స్ ఏమొస్తుంది 2 వస్తుంది. సో ఇప్పుడు ఏ రావాలంటే ఈ ఎక్స్ మైనస్ 2ని తీసేసి దానికి ఈక్వల్ చేసేయండి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 3. ఇక్కడ ఎక్స్ ఎంత వచ్చిందమ్మా 2 కదా, 2 మైనస్ 1 బై 2 మైనస్ 3. 2 మైనస్ 1 అంటే 1 బై 2 మైనస్ 3 అంటే మైనస్ 1 అవుతుంది. సో 1 బై మైనస్ 1 అంటే మైనస్ 1 వస్తుంది. చూడండి ఇక్కడ మైనస్ 1 ఉన్నది ఎక్కడుందంటే ఈ ఒక్క ఆప్షన్లోనే ఉంది, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు బి కూడా కనుక్కొని చెక్ చేద్దాం. ఇక్కడ బి రావాలంటే సెకండ్ ఏముంది ఎక్స్ మైనస్ 3 కదా, సో ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే బి ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 3ని తీసేసి మిగతా దాన్ని రాసేయండి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2. ఇక్కడ ఎక్స్ 3 కాబట్టి 3 మైనస్ 1 బై 3 మైనస్ 2 అంటే 2 బై 1 2 వస్తుంది. చెప్పాం కదమ్మా ఇదే వస్తుందని ఆన్సరు. చూడండి 2 బై ఇక్కడ రిమూవ్ చేసింది ఏంటి ఎక్స్ మైనస్ 3, ఓకేనా. 2 బై ఎక్స్ మైనస్ 3
ఇక్కడ ఏమొచ్చింది -1 కదా, -1/x-2. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2x + 4/x-1 హోల్ క్యూబ్ ఈక్వల్ టు a1/x-1 ప్లస్ a2/x-1 హోల్ స్క్వేర్ ప్లస్ a3/x-1 హోల్ క్యూబ్ అని ఇచ్చి దెన్ సిగ్మా i = 1 to 3 ai అన్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే a1 + a2 + a3 అని. సో a1 + a2 + a3 ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ డినామినేటర్స్లో అన్ని x-1లు ఉన్నాయి కాబట్టి x-1 నేను ఏదో ఒక వాల్యూ y అని చెప్పి తీసుకుంటున్నాను. దాని నుంచి x = y + 1 అవుద్ది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2x కాబట్టి 2 × y + 1 + 4/x-1 హోల్ క్యూబ్ అంటే ఏమైందమ్మా y³ అవుతుంది = a1/y ప్లస్ a2/y² ప్లస్ a3/y³ అవుతుంది. ఓకే, ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, దీంతో మనకు సంబంధం లేకుండా చేస్తాను చూడండి. ఇక్కడ మల్టిప్లై చేయండి. 2y + 2 1s ఎంతమ్మా 2 ప్లస్ 4/y³. సో ఇదేమైంది 2y + 6/y³ అవుతుంది. సో ఈ y³ 2 టర్మ్స్కి ఇవ్వండి. 2y/y³ ప్లస్ 6/y³ ఓకేనా. సో yకి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది అంటే 2/y² ప్లస్ 6/y³. ఇక్కడ y టర్మ్ లేదు కదా కాబట్టి 0/y అని రాసుకోండి. క్లియర్గా మనకు కనిపిస్తుంది. a1 ఎంత ఉందమ్మా 0, a2 ఎంత ఉంది 2, a3 ఎంత ఉంది 6. సో మనల్ని అడిగింది ఏంటి a1 + a2 + a3 కదా. సో 0 + 2 + 6 8 వస్తుంది. సో ఇక్కడ అట 8 అని ఏమి లేదు కదా, a2 అని ఉంది. ఇక్కడ 2 ఎంత ఉందమ్మా, a2 ఎంత ఉందమ్మా 2 ఉంది కాబట్టి 2నా కాదు. 2a2 అంటే 2 2s ఎంత 4 కాబట్టి 4 కూడా కాదు. నెక్స్ట్ ఏమని చూడండి 4a2 4 × 2 8 కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. 3x² + 6x + 1/x² + 4 × x + 3 = ax + b/x² + 4 + 1/x + 3 అని ఇచ్చి ఏ ఎంత అని చెప్పి ఇచ్చారు. దీన్ని జనరల్ మెథడ్లో చేద్దాం. 3x² + 6x + 1 ఇక్కడ ఎల్సిఎం చేస్తే ax + b × x + 3 అవుతుంది. అలాగే +1 × x² + 4 అవుతుంది. ఇక్కడ x² టర్మ్స్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ x² కోఎఫిషియంట్ 3 ఉంది. ax × x అంటే ax² కాబట్టి a అనేది ఒక కోఎఫిషియంట్ అవుతుంది. అలాగే 1x² ఉంది కాబట్టి 1 ఒకటి వస్తుంది. సో a = 3 - 1 అంటే 2 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x + 1 హోల్ స్క్వేర్ x³ + x = a/x + bx + c/x² + 1 అని ఇచ్చి b ఎంత అని చెప్పి అడిగారు. సో ఇలా ఇచ్చినప్పుడు జనరల్ మెథడ్లో చేస్తాను చూడండి. x + 1 హోల్ స్క్వేర్ ఇక్కడ ఎల్సిఎం చేస్తే a × x² + 1 ప్లస్ bx + c × x అవుతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 2x + 1 వస్తుంది. సో ఇక్కడ x² టర్మ్స్ని కంపేర్ చేస్తే ఇక్కడ x² కోఎఫిషియంట్ LHS సైడ్ 1 ఉంది. ax² కాబట్టి a వస్తుంది. ప్లస్ ఇక్కడ bx × x bx² కాబట్టి b వస్తుంది. అంటే a + b అనేది 1 వస్తుంది. కానీ ఇక్కడ మనకు ప్రాబ్లంలో అడిగింది b వాల్యూ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే కాన్స్టెంట్ టర్మ్స్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఏముంది 1 ఒక్కటే ఉంది LHS సైడు. a × 1 a కాబట్టి a ఉంటుంది అంటే a వాల్యూ 1. సో 1 = 1 + b. సో b అనేది 1 - 1 అంటే 0 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 15x + 18/2 + x × 1 - x = -4/2 + x + a/1 - x అని ఇచ్చి ఏ వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. ఇలా ఇచ్చినప్పుడు ఏ దగ్గర డినామినేటర్లు ఏముందో చూసుకోండి. 1 - x ఉంది. దాన్ని 0కి ఈక్వల్ చేస్తే x అనేది 1 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే a అనేది ఈ 1 - xని రిమూవ్ చేసి మిగతాది రాయాలి. అంటే 15x + 18/2 + x అమ్మ. ఈ x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 15 × 1 + 18/2 + 1 అవుతుంది. 15 + 18 అంటే 33/3. చూడండి ఇక్కడ 2 + 1 3 11 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2x + 3/x + 1 × x + 4 = a/x + 1 + b/x + 4
అయితే ఏ ప్లస్ బి బై 4 ఎంత అని చెప్పి అడిగారు. ఇలా ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి బై 4 రావాలంటే క్లియర్గా అర్థమైపోతుంది. ఎక్స్ బదులు 0 తీసుకుంటే ఏ ప్లస్ బి బై 4 వస్తుందని. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. 2 ఇంటూ 0 ప్లస్ 3 అవుతుంది. 0 ప్లస్ 1 అంటే 1, 0 ప్లస్ 4 అంటే 4 ఈక్వల్ టు ఏ బై 0 ప్లస్ 1 అంటే ఏ బై 1 ప్లస్ బి బై 0 ప్లస్ 4 అంటే బి బై 4. సో ఏ ప్లస్ బి బై 4 3/4 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2x² ప్లస్ 5/x² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2/x² ప్లస్ 1 ప్లస్ k/x² ప్లస్ 1 హోల్ స్క్వేర్. అయితే k వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ కూడా ప్లస్ 1లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా x అనేది 0 తీసుకోండి, త్వరగా అయిపోతుంది. సో 2 ఇంటూ 0² 0 ప్లస్ 5 అంటే 5 అవుతుంది. 0² ప్లస్ 1 అంటే 1, 1 హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది. 2/0² ప్లస్ 1 అంటే 1 ప్లస్ k/0² ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది. సో k అనేది 5 - 2 అంటే 3 వస్తుంది. సో k వాల్యూ ఏమవుతుందమ్మా 3 అవుతుంది. నెక్స్ట్ వన్ 2x ప్లస్ 3/x² ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు a/x-1 ప్లస్ b/x ప్లస్ 1 హోల్ స్క్వేర్. అయితే ఏ ప్లస్ బి ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ కూడా x ప్లస్ 1 లాగా ఉన్నాయి. ఇలా x ప్లస్ 1లు అనేవి ఉంటే డినామినేటర్లో x అనేది 0 తీసుకోండి, త్వరగా వచ్చేస్తుంది. 2 ఇంటూ 0 0, 0 ప్లస్ 3 అయింది. 0 ప్లస్ 0 ప్లస్ 1 1 అవుతుంది. ఈక్వల్ టు a/0 ప్లస్ 1 అంటే a/1 ప్లస్ b/0 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. సో ఏ ప్లస్ బి అనేది 3 అయిపోయింది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా 10/x-3 ఇంటూ x² ప్లస్ 1 ఈక్వల్ టు -1/x-3 మైనస్ bx ప్లస్ 3/x² ప్లస్ 1 అలా ఇచ్చి బి వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. దీన్ని జనరల్ మెథడ్లో చేస్తాను. 10 ఈక్వల్ టు -1 ఇంటూ ఎల్సిఎం చేస్తే x² ప్లస్ 1 ఇక్కడికి వస్తుంది. మైనస్ bx ప్లస్ 3 ఇంటూ ఈ x-3 అనేది ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు x² టర్మ్స్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ LHS సైడ్ x² టర్మే లేదు, అంటే 0 ఈక్వల్ టు ఇక్కడ -1x² ఉంది కాబట్టి -1. ఇక్కడ -bx ఇంటూ x అంటే -bx² కాబట్టి -b ఉంటుంది ఇందులో. కాబట్టి -b - 1 ఈక్వల్ టు 0 అంటే b అనేది -1 వస్తుంది. సో ఆప్షన్ సి అనేది -1 ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా 3x ప్లస్ 7/x² మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు k/x-2 మైనస్ 10/x-1 అని చెప్పిచ్చారు. ఈ x² మైనస్ 3x ప్లస్ 2ని మనం ఈ x-2 ఇంటూ x-1గా రాయొచ్చు. అయితే ఇక్కడ k వాల్యూ అడిగారు. అంటే 3x ప్లస్ 7 దీని మీనింగ్ ఏంటమ్మా x-2 ఇంటూ x-1. ఇక్కడ k/x-2 ఉంది కదా. సో ఈ x-2ని 0గా తీసుకోండి, అంటే x ఈక్వల్ టు 2 అవుతుంది. కాబట్టి ఇప్పుడు k అనేది 3x ప్లస్ 7/x-2 అవుతుంది. కాబట్టి 3 ఇంటూ 2 ప్లస్ 7/3 - 2 అవుతుంది. అంటే 6 ప్లస్ 7/1 వస్తుంది. అంటే 13 వస్తుంది k వాల్యూ. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. x² ప్లస్ 2 ఇంటూ x² ప్లస్ 3 ఈక్వల్ టు a/x² ప్లస్ 2 ప్లస్ b/x² ప్లస్ 3 అని ఇచ్చారు. అయితే ఏ కామా బి ఎంత అని చెప్పి అడిగారు. చూడండి దీన్ని ఏ బై అని ఉంది కాబట్టి దీన్ని 0కి ఈక్వల్ చేయండి. అంటే x² ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో x² ఈక్వల్ టు -2 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ ఏమైందంటే చూడండి ఏ ఈక్వల్ టు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి మిగిలింది రాసేసుకోండి. x² ప్లస్ 3. సో x² అనేది -2 కాబట్టి -2/-2 ప్లస్ 3 అంటే -2/1 అంటే -2 వస్తుంది. ఇక్కడ -2 ఉన్నది ఏలో ఉంది, డిలో ఉంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కాదు. సో ఏ అయినా అయి ఉండొచ్చు లేదా డి అయినా అయి ఉండొచ్చు. అలాగే బికి డినామినేటర్లో ఏముంది x² ప్లస్ 3 ఉంది. సో x² ప్లస్ 3 ఈక్వల్ టు 0 అంటే x² అనేది -3 అయింది. ఇప్పుడు బి ఏమైందంటే ఈ టర్మ్ తీసేసి మిగతాది రాయండి. x² ప్లస్ 2. సో x² అనేది -3 కాబట్టి -3 ప్లస్ 2 అంటే -3/-1 అవుతుంది. అంటే 3 వస్తుంది. సో -2, 3 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1/x² ప్లస్ a² ఈక్వల్ టు a/x ప్లస్ ai ప్లస్ b/x మైనస్ ai
దెన్ ఏ కామా బి అని చెప్పి ఇచ్చారు. దీన్ని నేను జనరల్ మెథడ్లో చేస్తాను. ఇక్కడ న్యూమరేటర్ ఏముందమ్మా 1 ఉంది. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏఐ, ఇక్కడ ఎల్సిఎం చేస్తే బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏఐ వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత చూడమ్మా, జనరల్గా ఎక్స్ టర్మ్స్ని కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏమీ లేవు కాబట్టి ఎక్స్ టర్మ్స్ని కంపేర్ చేస్తున్నాను. 0 ఈక్వల్ టు ఏఎక్స్ అని ఉంది కాబట్టి ఏ, ఇక్కడ బిఎక్స్ ఉంది కాబట్టి బి. సో ఏ ప్లస్ బి అనేది 0 అవుతుంది. ఈసారి ఏం చేస్తానంటే కాన్స్టెంట్ టర్మ్స్ని కంపేర్ చేస్తాను. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముందమ్మా, కాన్స్టెంట్ టర్మ్స్ని కంపేర్ చేస్తే 1 ఈక్వల్ టు చూడండి ఏ ఇంటూ మైనస్ ఏఐ కాబట్టి ఏమొస్తుంది, ఏ ఇంటూ మైనస్ ఏఐ కాబట్టి మైనస్ ఏఐ ఉంటుంది, ఏఐఏ ఉంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి బిఏఐ కాబట్టి బి ఇంటూ ఏఐ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఏఐ అనే దాన్ని కామన్ చేస్తే ఏమైతే చూడండి, ఏఐ కామన్ చేస్తే మైనస్ ఏ ప్లస్ బి ఉంటుంది. సో ఈ ఏఐని ఇటు తీసుకురండి, 1/ai ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ బి అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే బి వాల్యూ వచ్చేస్తుంది చూడండి, 1/ai ఈక్వల్ టు చూడండి మైనస్ ఏ ప్లస్ బి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 2b ఈక్వల్ టు 1/ai కాబట్టి బి అనేది 1/2ai వస్తుంది. ఏ ప్లస్ బి 0 కదా, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 కాబట్టి ఏ ఈక్వల్ టు ఏమైందమ్మా మైనస్ బి. సో మైనస్ 1/2ai అవుతుంది. సో మైనస్ 1/2ai, 1/2ai. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 3x/x మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈక్వల్ టు 2/x మైనస్ ఏ ప్లస్ 1/x మైనస్ బి అని ఇచ్చి a:b అంతా అని చెప్పి అడిగారు. చూడండి ఇక్కడ చాలా సింపుల్గా ఎక్స్ వాల్యూ 0 తీసేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటాను. 3 ఇంటూ 0/0 మైనస్ ఏ అంటే మైనస్ ఏ, 0 మైనస్ బి అంటే మైనస్ బి ఈక్వల్ టు 2/-a ప్లస్ 1/-b అవుతుంది. సో ఇక్కడ ఏమైతే చూడమ్మా, 3 ఇంటూ 0 అంటే 0, 0/ఎనీథింగ్ 0, మైనస్ 2/a ఈక్వల్ టు మైనస్ 1/b అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మైనస్ 2/aని లేదా మైనస్ 1/bని ఇటు తీసుకురండి. మైనస్ 1/b ఇటు వస్తే 1/b ఈక్వల్ టు మైనస్ 2/a అవుతుంది. ఈ ఏని ఇటు తీసుకెళ్ళండి, a/b ఈక్వల్ టు మైనస్ 2/1 అంటే మైనస్ 2:1 వస్తుంది. మైనస్ 2:1 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.